మీ కుటుంబ వ్యవహారాలు మీ దిక్కు మొత్తం చేసుకొని రోడ్డు మీద వేసుకొని తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించి కన్ఫ్యూజింగ్ చేస్తున్నారు. కార్యకర్తలంతా కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని ఎటువైపు వెళ్ళాలి కాదు, ఏంది తెలంగాణ కోసం ఒక పెద్ద నాయకుడు ఆయన బతికే ఉండు, బతుకున్నా కూడా చచ్చిపోయేటట్టు ఈ కవిత ఇట్లా చేస్తుంది అని బాధపడుతున్నారు. ఎవడున్నాడండి? ఎవడున్నాడు ఒకసారి చూడండి. అలా కుటుంబంలో ఎవడున్నాడు? ఆమెకి ఏం తక్కువైందని బయటకు వచ్చింది ఒక మాట చెప్పురి. నిజంగా సస్పెండ్ చేస్తారంటారా? పని చేయడానికి పదవులు అవసరమా? ఇప్పుడు గాంధీ భవన్లో నేను ఇక్కడ కూర్చున్నా, నాకు పదవి లేకపోతే నేను మాట్లాడలేనా? ఇవాళ గాంధీ భవన్ అడుగు పెట్టినామంటేనే మేము ఒక దేవాలయం లాగా భావిస్తాం. పని చేసేటానికి పదవులు అవసరం లేదు, పని లేనోనికే పదవులు కావాలి, పదవులు వెంబడబడతారు. నువ్వు చెయ్యమ్మా, మీ దఫర్గా చెయ్యి. మీ నాయన చచ్చిపోయినాక ఆయన వారసత్వాన్ని నువ్వు పంచుకో. బతుకున్న మనిషికి పాడగడుతున్నావు నువ్వు. ఆయన బాధ ఎంత ఉంటుంది? తెలంగాణ ఉద్యమకారుడు ఆయన అంటే అందరికీ అభిమానం ఉంది. ఆయన పేరు నాశనం చేసి